ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. పక్క పక్కనే కూడా ఉన్నట్టుంటది. కంపెనీ లాగా కూడా కంప్లీట్ క్లోజ్ చేసిన లోపలి ఉంటది కదా. ఒకసారి రౌండ్ కొట్టేస్తే ఎవరు ఉన్నారు ఎట్లా ఉన్నారో తెలుస్తుంది. సార్ ఒకసారి ఇక్కడ చూడాలి మేడం. మేడం మేడం తప్పకుండా నీళ్ళది కానీ నియోజకవర్గానికి ఒక ఆశ్రమం అంటే పెద్దల ఆశ్రమం కానీ ఏర్పాటు చేయించే బాధ్యత తీసుకొని మన తల్లిదండ్రులు ఎవరు కూడా ఒంటరి వారు కాదు, వారందరికీ మనం ఉన్నాము అనేటువంటి ఒక భరోసా పిల్లల్ని కని కూడా ప్రయోజకులు చేసి కూడా మరి సేవ చేసే వాళ్ళు లేక ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్ రాకుండా తప్పకుండా గవర్నమెంట్ ప్రభుత్వము వారికి అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు ఎంతో మంది మహిళా తల్లులు మాకందరికి కూడా స్ఫూర్తి. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడు ఏ రంగంలో అయినా వాళ్ళు ముందుకు రాగలుగుతారు. ఒకప్పుడు సంఘాలు లేకముందు మరి ప్రతిదానికి భర్త మీద ఆధారపడేది. ఇప్పుడు భర్తలు వచ్చి మా అక్కల్ని అడుగుతారు ఈ ఖర్చులకు ఈ ఖర్చులకు అని. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సోనియమ్మ గారి నాయకత్వంలో మరి గ్యారంటీ 6 గ్యారంటీ స్కీమ్లు ఏవైతే పెట్టడం జరిగిందో దాంట్లో మొదటి గ్యారంటీ మహిళల మీద ఆర్థిక భారం పడకూడదని ఉచిత బస్ ప్రయాణం పెట్టడం జరిగింది. మీరు ఒక 20 సార్లు హైదరాబాద్కో హన్మకొండకో మరి జనగాంకో పల్లెల నుంచి వస్తుంటే పెరిగిన ధరల రీత్యా గతం నుంచి మీకు బస్సుల రేట్లు కూడా విపరీతంగా పెరిగింది. బస్సులు ఎక్కేది ఎవరంటే ఎక్కువ మంది పేదోళ్ళే ఎక్కుతారు 100%. మరి వాళ్ళకు భారాన్ని తగ్గించాలని కూడా ఉచిత బస్సు ప్రయాణం. ఇవాళ ఇళ్లలో కరెంట్ కానీ గ్యాస్ కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఫస్ట్ మహిళలకు ఇచ్చినటువంటి గ్యారంటీ స్కీమ్సే అమలు చేసి మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తే మీరు కుటుంబాలను బాగా చూసుకుంటారు. కుటుంబాలు బాగుంటే ఆ పిల్లలు బాగా చదువుకుంటారు. పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తారు, దేశానికి ఉపయోగపడతారు, ఇంటికి ఉపయోగపడతారు, నలుగురికి సేవ చేస్తారు. కాబట్టి మన గవర్నమెంట్ కూడా మహిళల మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టి మహిళా సంఘాలను బలోపేతం చేయడం. మీ దగ్గర ఇవాళ 100 కోట్ల టర్నోవర్ ఉందంటే మరి 20 ఏళ్ళ 30 ఏళ్ళ మీ యొక్క గతాన్ని మీరు చెప్పుకోవడం జరిగింది. కాబట్టి మీ యొక్క రుద్రమాదేవి సొసైటీ మా అందరికీ కూడా ఆదర్శం. మీ యొక్క సక్సెస్ స్టోరీస్ ను కూడా రాష్ట్రం అంతా కూడా విస్తరింప చేయడం కోసం మీరు ఎలా విజయాలు సాధించారో మన మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా కూడా మీ విజయాలు